నిర్వికారం, నాగవరణం, భస్మాంగం, గరళకంఠం, జ్యోతిర్లింగ మనోదర్శనం, శివచైతన్య ధ్యాన యోగం, శివసాయుజ్య ప్రాప్తం. మహాశివరాత్రి పర్వదినాన జ్ఞానమనే జాగరణం మానవాళికి అజ్ఞాన తిమిర సంహారం. ఓంకారమనే ఆది ప్రణవనాదం సకల జనులకు దివ్యముక్తి మార్గం. ఓంకారం సకల చరాచర జగత్తు ఆవిర్భవించే సమయంలో అన్నింటికన్నా ముందు పుట్టిన ఆదినాదం. ప్రణవనాదం విన్నంతనే తేజోమయ శక్తి యావత్తు మానవుల్ని ఆవహిస్తుంది. సృష్టికర్త, స్థితికారకుల మధ్య సంవాదాన్ని పరిష్కరించిన లయకారకుడు, తేజోలింగ స్వరూపుడుగా వెలసిన పుణ్యదినమే ఈ మహాశివరాత్రి. పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి కోసం భక్తులు ఏడాదిపాటు నిరీక్షణ జాగారం చేస్తారు. హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాశస్యం, భక్తిపూర్వకం శివరాత్రి పర్వదినం. సృష్టికి మూలమైన నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశాలనే పంచభూతాలకు అధిపతి పరమశివుడు. ఒక్క పంచభూతాలకే కాదు, సమస్త జగత్తుకు ఆయనే అధిపతి, లయకారకుడు. అందుకే ఆ గరళకంఠుణ్ణి భూతనాయకుడని పిలుస్తారు. సకల జీవుల్లోనూ నిండి ఉన్న ఆ పంచభూతాత్మ స్వరూపుడు నిర్వికారుడు. ఆ భుజంగుడు తేజోమయ లింగరూపంలో ఆవిర్భవించిన మహాదినమే శివరాత్రి. ప్రతి ఏటా మాఘమాసం బహుళ చతుర్దశి నాడు మహాశివుడు తన జన్మనక్షత్రమైన ఆరుద్రయుక్తుడే ఉన్న దినాన్ని మహాశివరాత్రి అంటారు. హిందూ సంప్రదాయాల్లో అన్ని పుణ్యదినాల్లో పగటిపూట మాత్రమే పూజలు చేస్తారు. కొన్ని సంధ్యా సమయం వరకు ఉంటాయి. కాని ఒక్క శివరాత్రి మాత్రం వేకువ నుంచి మరునాడు వేకువ వరకు 24 గంటలపాటు భక్తజన కోటి ఆ పరమశివుణ్ణి ధ్యానంలో తరించి పులకించిపోతారు. వేకువని నిద్రలేచిన దగ్గరనుంచి శుచిగా పూజలు చేసి రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా శివన్నామ స్మరణతో జాగరణ చేసి మరునాటి ఉదయం అల్పాహారం స్వీకరిస్తారు. రాత్రి సమయాన ఆ ముక్కంటికి అభిషేకాలు, అర్చనాది శివపూజలు, శివలీలా కథా పారాయణాదులు జరుపుతారు. అన్ని శైవక్షేత్రాల్లో ఈ మహా ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి. చాలా పుణ్యక్షేత్రాల్లో శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన విభూతిని తయారు చేయటానికి ఈ రోజు పవిత్రమైనదని భావిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.